హాయ్ ఎవ్రీవన్, నేను మీ మోహన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బీటెక్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. తన నుంచి ఒక టెస్ట్ మోడల్ తీసుకుందాం. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మాస్టర్ మైన్స్ ప్రచారం కోసం కాదు, మాస్టర్ మైన్స్ గురించి చెప్పడం కోసం కాదు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్ సీఏ కోర్స్కి అసలు ఎందుకు వచ్చాడు, తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవరు గైడ్ చేశారు, తను ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఏ అంబిషన్స్తో తను ఈ కోర్స్కి వచ్చాడు. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఎంపీసీ తర్వాత సీఏ జాయిన్ అవ్వటం, బైపీసీ తర్వాత సీఏ జాయిన్ అవ్వటం వేరు, బీటెక్ తర్వాత సీఏ జాయిన్ అవ్వటం వేరు. ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు, గతంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇలా జరిగింది అండ్ క్వాలిఫై అయ్యారు కూడా. ఎందుకంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. ఇటువంటి పిల్లలు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి జాయిన్ అవ్వరు వీళ్ళు, సీఏ కోర్సు సీఎంఏ కోర్సు. ఇటువంటి పిల్లలు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్ వస్తారు. బై చాయిస్ వస్తారు. ఇటువంటి స్టూడెంట్స్ బై చాయిస్ వస్తారు. ఇలాంటి స్టూడెంట్స్ సీఏ లేదా సీఎంఏ కోర్స్ కంప్లీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అండ్ బై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బీటెక్ మీరు ఎంటెక్ చేయాలంటే ఒక 2 years పడుతుంది. తర్వాత తెలుసు మీకు, బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అందరూ సాఫ్ట్వేర్ కోర్సులే చేస్తున్నారు. మీకు తెలిసి ఇది ఓపెన్ సీక్రెట్. మరి సాఫ్ట్వేర్ కోర్స్కి వెళ్ళాలి అంటే, ఎంప్లాయబిలిటీ కావాలంటే మళ్ళీ ఓ 6 months 1 year పాటు మీరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవాలి. కొత్త ప్రోగ్రామ్స్ ఏమొచ్చినాయి. సో ఆ ప్రోగ్రామింగ్ మీద మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. కోడింగ్ లాంటివి కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇట్ మే టేక్ another 6 months to 1 year to get employability. సో దాని బదులు బీటెక్ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ 3 to 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. లేదా సీఎంఏ కోర్స్ చేశారనుకో అప్రాక్సిమేట్లీ 2 to 3 yearsలో అయిపోతుంది. ఇన్ అడిషన్ టు దట్, ఈ ఏజ్లో ఉన్న పిల్లలు ఏం కోరుకుంటారంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని. సీఏ ఫైనల్లో కానీ సీఎంఏ ఫైనల్లో కానీ స్టూడెంట్స్ ఆర్టికల్షిప్ చేయాలి లేదా ఇంటర్న్షిప్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 5,000 నుంచి 15,000 రూపీస్ వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. సో ఇలాంటి పిల్లలు బై చాయిస్ జాయిన్ అవుతారు. దట్టు మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలు క్వాలిఫై అవ్వటం పెద్ద కష్టం కాదు, పెద్ద ఛాలెంజింగ్ కూడా కాదు. సో జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ యొక్క వీడియో షేర్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. బీటెక్ ప్లస్ సిఏ ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఒక వైల్డ్ థాట్ ఇది. కార్పొరేట్ కంపెనీస్లో బీటెక్ అంటే ఏంటి, టెక్నికల్. సిఏ లేదా సిఎంఏ కాంబినేషన్ అంటే ఏంటి, అకౌంటింగ్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, ఆడిటింగ్, లా కాంబినేషన్. అసలు ఎలా ఉంటుందంటే హాట్ కేక్ లాంటి వాళ్ళు, వీళ్ళు రేర్ కాంబినేషన్. హాట్ కేక్ లాంటి వాళ్ళు. జస్ట్ సీఏ పాస్ అయిన వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, జస్ట్ సీఏ పాస్ అయిన వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. రేర్ కాంబినేషన్ బీటెక్ ప్లస్ సిఏ లేదా బీటెక్ ప్లస్ సిఎంఏ. అండ్ ఇలాంటి స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ జూన్ అండ్ డిసెంబర్లో మాస్టర్ మైన్స్లో సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఉంటాయండి. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేవాళ్ళు నేను రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అని అంటాం. ఫస్ట్ టైం ఎగ్జామ్ అపీర్ అయ్యే స్టూడెంట్స్ని రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటాం. వీళ్ళకి బోనస్ ఏంటంటే ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాయకర్లా. సీఏలో 3 stages ఉంటాయి: సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్. వీళ్ళు ఫౌండేషన్ రాయకర్లా, డైరెక్ట్గా సీఏ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. అందుకని వీళ్ళని డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ అని అంటారు. అలానే సీఎంఏలో కూడా 3 stages ఉంటాయి: సీఎంఏ ఫౌండేషన్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్. వీళ్ళు కూడా డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ కింద ఫౌండేషన్ రాయకుండా డైరెక్ట్గా సీఎంఏ ఇంటర్ జాయిన్ అవ్వచ్చు. ప్రతి స్టూడెంట్ సీఏ సిఎంఏ 2 చేయాలని రూల్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే సీఏ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉంటే సీఎంఏ చేయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉంటే 2 కోర్సులు కూడా చేయొచ్చు. అండ్ ఈ 2 కోర్సుల గురించి ఎందుకు ప్రముఖంగా మాట్లాడుకుంటున్నాం, దేశవ్యాప్తంగా కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా మాట్లాడుకునేవి, టాప్లో నిలిచేవి ఏమైనా ఉన్నాయంటే అలాంటి కోర్సులు ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన కోర్సులు ఏంటంటే సిఏ సిఎంఏ. ఖచ్చితంగా నేను మన మధ్య ఇలాంటి ఒక వీడియో చేస్తే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు, చాలా బాగా నచ్చింది. ఆ కామెంట్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అదేంటంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి వచ్చేది రెసెషన్. ఈ రెసెషన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోవటం చాలా కామన్. మీరు సోషల్ మీడియా చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా, లేదా న్యూస్ పేపర్ చూసినా ప్రతిరోజు కామన్గా వచ్చే న్యూస్ ఏంటంటే ఉద్యోగాలు తీసేశారు. మీరు ఎక్కడైనా ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక కాస్ట్ అకౌంటెంట్ రెసెషన్ వల్ల ఉద్యోగం తీసేశారని ఎక్కడైనా కనిపించిందా మీకు? అలాంటిది ఏదైనా న్యూస్ కనిపించిందా? సో స్టేబుల్ కెరియర్ ఉంటుంది, అఫోర్డబుల్ ఫీజు, చాలా తక్కువ ఫీజుకి కోర్స్ కంప్లీట్ అవుతుంది నేను చెప్పను, కానీ రీజనబుల్ ఫీజుకి కంప్లీట్ అయిపోయింది. తక్కువ కాలం,
సీఏ చదవాలంటే ఒక 3 to 4 ఇయర్స్లో అయిపోయింది ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ బీటెక్. అదే సీఎంఏ చదవాలంటే ఒక 2 to 3 ఇయర్స్లో అయిపోతుంది ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ బీటెక్. ఇవి ఈ కోర్సులో ఉండేటువంటి అడ్వాంటేజెస్. సో మరెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ని కూడా గైడ్ చేయండి, వాళ్ళకు కూడా ఒక గొప్ప కెరీర్ ఇచ్చామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మీరు కూడా పొందండి. ఈ వీడియోలో నేను పొందిన సాటిస్ఫాక్షన్ ఏంటి తెలుసా? మీకు గొప్ప కెరీర్ ఇచ్చాను. ఏంటి ఆ గొప్ప కెరీర్? ఈరోజు బీటెక్ స్టూడెంట్స్ ఎంతమంది విలవిల్లాడిపోతున్నారండి. తెలుసో తెలియకో, చాలా మంచి కోర్స్ అండి బీటెక్. తెలుసో తెలియకో బీటెక్ జాయిన్ అవుతారు. సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్. ఎంత గొప్ప కోర్స్ అండి ఆ బీటెక్, ఎంత గొప్ప నాలెడ్జ్, ఎంత గొప్ప కరికులం అది. సో సమస్య బీటెక్తో లేదు, సమస్య సప్లైతో ఉంది. ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, డిమాండ్ తక్కువ ఉంది. సో చాలామంది, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రతి వీధిలో కాదు, ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్య అన్నా కూడా అతిశక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, నేనే అతిశక్తిగా మాట్లాడట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇళ్లలో ఉండేటువంటి అతిపెద్ద సమస్య, మంచి చదువు చదువుతారు, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగాలు రావు, ఎస్పెషల్లీ ఈ బీటెక్. సో అంత మంచి చదువు అండి, చాలా మంచి చదువు ఆ బీటెక్ చదివి. కొంతమంది ఈవెన్ ఎంటెక్ చేసి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అండి, ఎంటెక్ చేసి కూడా అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి సిచ్యువేషన్కి ఆన్సర్ లేదా అంటే ఎందుకు ఆన్సర్ లేదు? ట్రెడిషనల్గా ఆలోచించకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఇన్నోవేటివ్గా ఆలోచించడం ఏంటంటే టెక్నికల్ ప్లస్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కాంబినేషన్. టెక్నికల్ అంటే మీ బీటెక్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కాంబినేషన్ అంటే సిఏ లేదా సిఎంఏ. ఆల్ ద బెస్ట్ అండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ శివకుమార్ ఇన్ మాస్టర్ మైండ్స్ నౌ. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇంజనీరింగ్ తర్వాత కానీ ఇంకేమైనా డిగ్రీ తీసుకున్న తర్వాత సిఏ చేయొచ్చు అని ఒక టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఎస్, ఎవరైనా చేయొచ్చు సిఏ, ఇంజనీరింగ్ అయినా చేసి చేయొచ్చు, లేదంటే 12th అయిపోయిన తర్వాత ఎంఈసి రూట్ మీద సిఏ జాయిన్ అవ్వచ్చు. సో దేనికి సిఏ చేయాలి? నేను అంటే దేనికోసం నేను ఎంత మాట్లాడుతున్నానంటే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు మనం రీసెంట్గా చూసాం కదా, లే ఆఫ్స్, ఎంఎన్సీస్ అనేవి లే ఆఫ్స్ చేస్తున్నాయి అని చెప్పి. అంటే ఏంటంటే ఉన్న ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే మనం ఏఐ జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్లో ఏఐ రావడం వల్ల చాలా మంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. సో దానికోసమే, సో ఓకే మనకు ఖచ్చితంగా కార్పొరేట్ ఫీల్డ్లో ఉంటే, ఈ ఫీల్డ్లో ఉంటే నాకు సేఫా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సిఏ అయితే నాకు బెటర్ అనిపించింది. సిఏ ఎందుకంటే ఆ టైంలో ఐసీఐ ప్రెసిడెంట్ అంటే చెప్పారు కదా, 40 lakhs చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలి అని చెప్పి. సో ఇక్కడ మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, సో ఓకే మనం సిఏ చేద్దాము అని చెప్పి చెప్పారు. సో దానికోసం నాకు సిఏ ఇంట్రెస్ట్ ఉంది ఇంతకుముందే. సో సిఏ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో నేను అనుకున్నప్పుడు అంటే చూస్తా ఉన్నాను, సో ఎక్కడ చేద్దాము అంటే ఓన్గా చేయడం అంటే కష్టం. సిఏ అనేది చేస్తామా చేయలేమా అని చెప్పి మనకు తెలియదు. సో అంటే ఆన్లైన్లో చదువుకోవడం ఎందుకు, ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి చదువుదాము అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు, నేను ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాడిని. సో బెంగళూరులో ఉండేటప్పుడు సరౌండింగ్స్లో చూశాను ఎక్కడైనా చేద్దామని చెప్పి. బట్ మాస్టర్ మైండ్స్ గురించి నాకు తెలిసింది. సో మాస్టర్ మైండ్స్ గురించి తెలిసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి, సో దీని గురించి నేను ఎంక్వైరీ చేశాను. సో ఎలా ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతుంటాయి అని చెప్పి. సో వాళ్ళు స్టార్టింగ్లో చెప్పారు. సో ఓకే, నేను అనుకున్నాను, సో ఓకే పర్లేదు మనం ఇక్కడ జాయిన్ అవుదాము అని చెప్పి. సో స్టార్టింగ్లో నాకు సిఏ గురించి అంతగా తెలియదు. అంటే క్లాసెస్ జరుగుతున్నప్పుడు స్టాఫ్ వీళ్ళందరూ డిస్కస్ చేస్తారు కదా, సో దాన్ని బట్టి నాకు చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి ఒక మంచి నాలెడ్జ్ వచ్చింది. సో చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది సిఏ లేకుండా ఒక ఫినాన్షియల్ డెసిషన్ తీసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్. సో సిఏ అనేది ఖచ్చితంగా నెసెసరీ. సిఏ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రెస్పెక్ట్ వస్తుంది, అలాగనే మనము బాగా ఎర్న్ చేయొచ్చు కూడా. సో ఇక్కడ నేను క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్లారిటీ, అంటే కాన్సెప్ట్ క్లారిటీ. సిఏ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే అంత ఈజీ కదండి. మనకు కాన్సెప్ట్ క్లారిటీ ఫుల్గా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ క్లారిటీ మనకు ఫుల్గా ఉండాలంటే క్లాసెస్ చెప్పేవి మనం బాగా వినాలి. సో దానికి ఇక్కడ మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ క్లారిటీ బాగుంది. సో వన్స్ మనకి కాన్సెప్ట్ క్లారిటీ బాగా వచ్చిన తర్వాత సెకండ్ ఏంటంటే మనకు మెటీరియల్ బాగుండాలి. సో ఆ మెటీరియల్ కూడా వీళ్ళు ప్రతి ఒక్కటి, అంటే ఐసీఐ బోర్డ్ మెటీరియల్ నుంచి డీవియేట్ అవ్వకుండా దాని మెటీరియల్ని ఒక స్టూడెంట్కి ఎలాగ నెసెసరీగా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకు చదవడానికి బాగా ఉంటుంది అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మెటీరియల్ కూడా ప్రిపేర్ చేశారు. సో ఆ మెటీరియల్స్ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఆ వీకెండ్ ఏం జరుగుతుందో ఆ ఎగ్జామ్స్ పెట్టడము, పేపర్స్ మీద డిస్కషన్ చేయడము, సో వాటికి సజెస్టెడ్ ఆన్సర్స్, ఇలా ఒక సిస్టమేటిక్ మేనర్ ఉండడం వల్ల సిఏ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. క్లియర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది, మంచి ఫినాన్షియల్గా సెక్యూర్డ్గా ఉంటారు. సో సిఏకి ఇప్పుడు మంచి వాల్యూ ఉంది. సో ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా మంచి వాల్యూ ఉంది. హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, అంటే మీరు ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా సిఏ చేయండి అని చెప్పి నేను చెప్తాను. సో దానికి మాస్టర్ మైండ్స్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ క్లారిటీ వచ్చింది. సో దానికోసం నేను మీకు చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఇలాగ ఇంజనీరింగ్ రూట్ నుంచి కాకుండా
12థ్ నుంచి కూడా మీరు రావచ్చు. సో 12థ్ అయిపోయిన తర్వాత కొంతమందికి ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో సో వాళ్ళు ఎంఈసీ రూట్ నుంచి సీఏ చేశారంటే వాళ్ళకి ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది. ఇంజినీరింగ్ చేసి 4 ఇయర్స్ మళ్ళా జాబ్ అని అట్లా ఇట్లా వచ్చేసరికి 6 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా 12థ్ నుంచే మీరు స్టార్ట్ చేశారంటే మీకు త్వరగా అవుతుంది. దాంతో పాటు మీరు మంచిగా లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. థాంక్స్ టు మాస్టర్ మైండ్స్.